నీతోటి కాదని నాకు నిలబడేటప్పుడే అర్థమైంది. చెప్తానే కదా ముందే చెప్పిన చెల్ల వచ్చింది ఏమైంది కదా ఢిల్లీ అయితే ఫుల్ జ్వరం వచ్చింది. జ్వరం కాదు జనం లూలి కాడి ఫుల్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన కూడా మంచిదేనే, ఎందుకంటే ఎవరో జ్వరం వచ్చిన ఇంత కాలు తెమ్మనొచ్చు. బొమ్మ అనుకో 100 రూపాయలు 200 కోట్లు దొరసాని డెలివరీ అయింది. ఏం చేయాలి? పిల్లగాడు ఫస్ట్ ఖలీల్ చల్లాలి. ఓ మై గాడ్ మిస్టేక్. లంగముండ దొంగముండ పడ్డలేదు నాకెరికి. అది కూడా రాగడానికి ఎన్నిసార్లు పడుతుంది. అది నాటే పోతే అది నారి మడుగులే పడుతుంది. గట్టే పోతే అది కుక్కలు తట్టుకుని పడుతుంది. కొట్టామంటే అది కళ్ళీళ్ళు చల్లి అంటే తుప్ప తుప్పు ఉంటే ఎందుకు లంజముండా? కళ్ళీళ్ళు చల్లి అంటే మనం వచ్చింది అది మన రాత్రి రాలే చీకటి అన్నవాడిని కొనుక్కోవడానికి కూడా మాకు కొంచెం కాలేదా? గాయనకు తెలుసా బాగా ఫీల్ అవుతా ఫెయిల్ అవుతాం మళ్ళా. వస్తేనే నాకు బాగుంటది. బాగా కూర్చో. ఓకే ఇప్పుడు నాకు ధైర్యం ఉంటా ఉంటే నాకు బాగుంటుంది. నువ్వు ఇక్కడనే ఉండు, అక్కడ ఉంటే నేను బాధపడతాను. పాపతో 10 నా ఇంటితో 11 అన్ని తిన్నది కాబట్టి ఇది ఎంత మంచిగా కూరాలకుండా ఉంచింది కాబట్టి ఈ నోట్ ఉంచకూడదు. అటు నీళ్ళు అన్నది అల్లాలి కనీసం. ఇక్కడ అందరికి అప్పాల పండుగ సంక్రాంతి పండుగ అయితే మంచిగా ఇక అప్పని కుర్చీ గడ ఉంటున్నా. చేతికి ఏమైందంటే ఎందుకంటే మొన్న పాన మనిషి లేకుండా నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినది చెయ్యి ఎవడో రాజన్న ముడుపు కట్టిన. ఇక ఇది అదే పొద్దున పూజ కూడా అదే. బోటు నాకు వేరు అసలు నేను ఎందుకంటే నాకు కాండసాక కనబడదు రేది కట్లు. నేను ఇంత బొడ్డు పోయే బొత్తలు పోయిందంటే బీరకాయ ఒక్కలైనా అదే నీ అంత నాకు రాదు కాబట్టి నువ్వు అయితే పక్కకే ఉండు. పక్క కంటే కొంచెం లెంత్ మెయింటైన్ చేయాలి. దగ్గరే ఉండ ఎందుకంటే నువ్వు కోసినాక అది కొంచెం పైకి అనుకో చూద్దాం. పైకి ముఖం కనబడట్లేదు. నేను నిన్ను అడగలే బాగా అడుగుతాను బావని పొద్దున అడుగుద్ది ఇప్పుడు నాకు అర్థమైంది లేవడానికి. చెల్లె గదియవే పత్తి ఇప్పుడు అర్ధరాత్రి ఏషియాలో పోతే మొత్తం అడిగి పొందలే ఉంటుంది. బొడ్డు పోయడానికి అదేమంటారా పత్తి రైట్. కరెంట్ బంద్ చేయి బా. కరెంట్ ఉంటే నాకు కళ్ళు కనబడే అబ్బా. లే మా బావ వస్తుంటాడు కాదు. బంద్ చేస్తేనే కనబడతాయి మనకి. ఇద్దరు చదువు చెప్పినా కదా మేము డావకల్లో చదువుతాం. పాయకల్లో ఒకటే దవాఖానలో చదివాం కదా.
పొల్లగాడు ఇక్కడ నువ్వు అయితే కచ్చి ఫస్ట్ అయితే పొల్లగాడు బాగా అటు పడుకుంటా అటు కొంచెం ముందు ముందు ఉంది. మిడకాయ కొత్త ఏంది తలకాయ నాది అక్కడ కూర్చో బొడ్డు ఆయన మా ఆయన నలుగొట్టే నీకేమైతుంది లాస్ట్కి ఆయన పోతే నా జీవితం వ్యర్థమైంది. మరి ఆడపోయి ఆడ కూర్చోండి మళ్ళీ మా ఆయన ట్రైన్ లో మరి తర్వాత నువ్వు బాధపడాలి పోతాడు బాగా కొనుక్కుతాడు పోడా బొడ్డు కోసుకొని పోయేవు రాదా ఎటు పోతా ఇంట్లో పొలగాడు బాగా పోతారా మరి నువ్వు ఎట్లా అంటే ఇజ్జత్ లేకుండా ఏదో నువ్వు ఇట్లా కనుక్కుంటావు లేదా నువ్వు అలాంటివి ఉన్నావా లేదా నీ బాగా కోస్తున్నా ఏం కొత్తాను బొడ్డు కింద చేయబెట్టినావు మరి పొడగా పొలగాడనే కోస్తున్నా ఏమైంది కొడుకు పొడుగా కొడుకు పోతానే కొడుక నీ పలసరు పోయినట్టుగా కొడుక మీ అయ్య పెద్ద పెద్ద దాళ్ళు దొరికిండు కొడుక నా కొడుక నువ్వు పెద్ద గోడలు దునుకుతావు అనుకున్నా కొడుక నా కొడుక నువ్వు ఎట్లేసిపోయినా బా కొడుక నీ మీ అయ్య తీరే ఉంటాను అనుకున్నా లంజమూడ ఏడ్చింది తీసింది నాకు తెగబాల్చింది మూడ ఏడు వంగేడవ పక్కకు ఉండదు కట్టెలు కొట్టక దగ్గర ఉండదు పురుషుడికి ఉంటే మడి ఇస్తారు ముఖాన్ని కొడతారు చెల్లె పొల్లగాంది ఎందుకు ఎందుకు వెళ్తారు మా బావ వేనందుకు ఏడుస్తలేడు ఆయన పోతే ఆయన పోతే నాకు ఇంకెవరన్నా ఆ టెన్షనే లేదు గోవర్ధన నీ మొగుడు చచ్చిపోయినట్టు ఏవాడు వచ్చింది అన్నారు నీకే కరువు అయితే ఎందుకు ఏడుస్తానంటే పొల్లగాంది బొడ్డు పోయి అవే కూడా నాకు ఎరికే కలగవాడు ఏ పుత్తూరు మూడని ఊరు అదే అందుకు ఇంకెవరైనా పోయివందా మూడ చెప్పిన విన్నావా మంచిగా